మీకు ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్తో ఎక్స్పీరియన్స్ ఉందా? నాకుంది. ఎప్పుడైనా రామ్ గోపాలమ్మ గారు ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకున్నారా? నాకు ఎప్పటి నుండి ఒక థాట్ అనమాట. ఏంటంటే రామ్ గోపాలమ్మ గారు ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోతే ఎట్లా పట్టుకుంటారు బైక్ని? ఇప్పుడు మామూలుగా అయితే రోడ్లో నిల్చుకుంటారు, హెల్మెట్ వేసుకున్న వాళ్ళు దూరంగా నుండి చూస్తూ ఉంటారు, బండి పక్కది అని చెప్పి. అదే రామ్ గోపాలమ్మ అయితే ఎట్లా అంటారు? ఎంత పక్కన పెడితే ఒక ఎక్స్పీరియన్స్ కర్ణాటకలో నేను నా ఫ్రెండ్ ఒక 10:30కి నా ఫ్రెండ్ ఆంధ్ర నుండి వచ్చాడనమాట. నేను ఉండేది ఇక్కడ కర్ణాటకలో మైసూరులో. సో వాడిని అట్లా చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నా. 10:30 టైం అట్లా అయింది. సో 10:30 ముందు రూమ్కి పక్కనే దగ్గరలో. సో మైసూర్ రోడ్స్ చాలా బాగుంటారా, చూపిస్తారా అని చెప్పి తీసుకెళ్ళా. అంటే యాక్చువల్గా డిన్నర్ చేసాం. సో కాస్త టైం ఉంది, తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. వీళ్ళు ఎట్లుంటారంటే దొంగల్లా కూర్చోంటారు. నాకు తెలియకుండా అడుగుతాను, అసలు వీళ్ళు దొంగల్లాగా ఎందుకు ఉండాలా నాకు అర్థం కాదు. మరి ఈ బ్యారిగేట్స్ ఉంటాయి కదా, ఈ బ్యారిగేట్స్కి వెనకాల దాంకున్నారు అనమాట. సరే నేను క్యాజువల్గా రోడ్లు చూపిస్తున్నా, డ్రర్ర అని సౌండ్ వచ్చింది. చూస్తే వెనకాల పోలీసు ఉన్నారు. ఫట్ బుక్ అయినాంరా అనుకున్నా. అంటే నాకు హెల్మెట్ ఉంది, వాడికి హెల్మెట్ లేదు. ఎందుకండి హెల్మెట్ అసలు? నైట్ 10:30, 30 కిలోమీటర్ల కంటే స్పీడ్గా వెళ్ళట్లే. రూమ్ పక్కనే, పక్క స్ట్రీట్కి వెళ్తాను, మెయిన్ రోడ్ ఎక్కి పోవాలన్నమాట. అంతే గుంపుగా ఉన్నారు, దాంకున్నారు మబ్బులో. ఒక్కసారిగా ఏదో దొంగల మూట అటాక్ చేసినాను అనమాట. నేను టక్కన లైటింగ్ లేకపోయేసరికి ఎవర్రా ఒకసారిగా దొంగలు వచ్చేసినారో అనిపించింది నాకు. అంటే కర్ణాటకకు వచ్చిన ఫస్ట్ టైం పోలీసులు పట్టుకోవడం అనమాట. నా ఫీలింగ్ ఏంటంటే పాతకాలంలో చెప్పేవాళ్ళు కదా, దొంగల మూట అటాక్ చేస్తారు రాత్రులు అని చెప్పి. నాకు ఒక క్షణం అట్లా అనిపించింది అనమాట. ఎవరు దొంగల మూట ఒకసారి అటాక్ చేసినట్టు. ఇక్కడ ఏంటంటే ఫన్నీ, 10:30 కదా, బాగా డిన్నర్ చేసాం, పాకెట్లో ఉన్నది మొత్తం ఖాళీ చేసినాం. ఇంక చేంజ్ కూడా ఏమంతగా ఏం లేదు. సరే నా పాకెట్లో అయితే మొత్తం ఖాళీ, ఇంక నా ఫ్రెండ్ పాకెట్లో అంతుందో తెలియదు. ఆపేశారు కదా. సరే చెప్పా ఇంకా, సార్ నేను ఇట్లా సో డాక్టర్ ఇక్కడ బ్లా 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 అని చెప్పి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హైగా అయిపోయాయి అనమాట. నేను మైండ్లో ఫిక్స్ అయినా ₹1 కూడా ఇవ్వకూడదని చెప్పి. సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, అది చూపి ఇది చూపి అంటారు. అన్నీ చెప్పినా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సరే హెల్మెట్ పక్కనే వీడు కొత్తగా వచ్చినాడు, ఈ పక్కన ఉన్న ఏరియాలో అట్లా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిన. అంతే, ఫ్యాక్ట్ ఒప్పుకుంటున్నా. వీళ్ళకి ఏదో కావాలి, అదే కావాలి. సో సార్ నేను చెప్పా, సార్ పాకెట్లో అయితే ఏం లేదు, స్వైప్ ఏమైనా ఉందో చెప్పండి, స్వైప్ చేస్తాం. గూగుల్ పేలో కూడా ఏం లేదు అని చెప్పాను అనమాట. ఊరికి నాటకం వేసినాం. అంటే ఇది ఒక 3 years బ్యాక్ జరిగింది అనమాట. ఒప్పుకోవట్లే, లేదు సార్ క్యాషే అంటున్నాడు. ఇదేంద్రీ ఇది క్యాష్ అంటున్నాడు అనుకున్నా. సరే నేను నా ఫ్రెండ్ అడిగిన, ఎంత ఉందిరా అంటే, ఉండరా అని చెప్పి చూసి, ఎంత అండి, ₹70. ₹70 ఉంది. సరే ఆడు ఉండేది బెంగళూరులోనే. ఆడు పక్కకి వెళ్ళి తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి, సార్ ఉండే ₹70 అంటే, ఏం సార్ అట్లీస్ట్ ఒక ₹100 ఇవ్వకూడదు అంటారు. ఇది పరిస్థితి. సర్లే ఏంటి సార్ ఎంతో కొంత చెప్పి తీసుకుంటావా? అయితే షాక్. పక్కన ఇంకో పోలీసు అడుగుతున్నాడు, ఎంత ఇచ్చినాడు అంటున్నాడు. అంటే కన్నడలో కన్వర్జేషన్. 70 కోట్లు అంటాను. పని కనబడుతుంది. మనకి ₹70, మనకి 70 కోట్లు అంట. అంటే ₹10 ఇస్తే కూడా తీసుకునే పోలీసులు ఉన్నారు ఇప్పట్లో కూడా, తెలుసా మీకు? అది ₹10 కకృతి కూడా తీసుకుంటారు. అందరి గురించి చెప్పట్లే, ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ₹70 ఇచ్చేసి అక్కడి నుండి వచ్చేసాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆర్జీవీ కానీ ఎట్లాంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిపోతే ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు? సిగ్నల్ లైట్స్ అన్నీ తీసేస్తాడేమో. ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఉంది, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్ళొచ్చు. 1 way 2 way ఏం కాదు. నీకు సడన్గా రైట్ తీసుకోవాలనిపించిందా, రైట్ తీసుకో. అక్కడ నీ వెనకాల వచ్చేవాడు నేను చూసుకోకుండా గుద్దితే వాడిది తప్పు, నీది కాదు. డ్రైవింగ్ లైసెన్స్ అవసరంలే. ఇప్పుడు నీకు 18 వచ్చింది, నీ కారు తోడవచ్చు, బ్రేకులు అందుతాయి, క్లచ్ పట్టుకోవచ్చు,
అని తెలుసు. మరి నీకెందుకు ఒక సర్టెన్ ఏజ్ అవసరంలే, తీసేసుకోవచ్చు లైసెన్సు అంటాడు. నా ప్రకారం ఆర్జీవీ కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ సైన్ బోర్డ్స్ అన్నీ తీసేస్తాడు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా మ్యాండేటరీ కాదని వేస్తాడు. ఎందుకంటే ఫిజికల్ మెచ్యూరిటీ ఉంది వాడికి. మళ్ళీ దీనికి సపరేట్గా ఎగ్జామ్ ఎందుకు? నీకు తోలడం వచ్చా, కరెక్ట్గా తోలుతావా, అంతే. ఈ యాక్సిడెంట్ అయిందంటే వాడిది కదా తప్పు, వెనకాల వచ్చేవాడు అంటాడేమో. ఒకవేళ ఈ గుద్దితే ఇద్దరిది తప్పు ఉంటుంది, ఒకరిది తప్పు ఉండదు అనేస్తాడేమో. సో ఆర్జీవి కానీ కేసు కానీ హ్యాండిల్ చేస్తే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని ఎట్లుంటుందంటే, సపోజ్ ఒక సీన్ జరిగింది అనుకోండి, ఆడికెళ్ళి అసలు ఫస్ట్ ఏ వెహికల్ ఎంత స్పీడ్లో వచ్చింది అది కనుక్కోండి. ఎవడు ఎప్పుడు ఎక్కడ టర్న్ చేసుకున్నాడో సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఆ గుద్దిన వెలాసిటీ చెప్పండి. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. అసలు వీడి మైండ్ సెట్లో నిజంగానే గుద్దాలని ఉందా, లేకపోతే ఊరికే గుద్దేశాడా, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఒకవేళ నిజంగానే గుద్దాలనిపిస్తే అసలు ఎందుకు గుద్దాడు, దాని వెనక ఉన్న భావాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటాడేమో ఆర్జీవి. వినడానికి చాలా ఫన్నీ ఉంది కదా, ఇదే మరి ఫన్నీ. సో ఆర్జీవి లాంటోడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఫసక్.